భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానంటూ చిన్నప్పుడు మనం ప్రతిజ్ఞ చదవడం, ప్రతిజ్ఞ మనం గూడా చెప్పడం చూసాం గదా! సో, ఇప్పుడు కూడా దేశంలో సినిమా హాల్‌లో ప్రతిజ్ఞ జరుగుతా ఉంది. సినిమా హాల్‌లో ప్లెడ్జ్ జరుగుతా ఉంది. అసలు ఎందుకు సినిమా హాల్‌లో ఏ ప్లెడ్జ్ జరుగుతా ఉంది? ఎందుకు ప్రతిజ్ఞ చేస్తున్నారనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫోటో చూడంగానే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమయ్యే ఉంటది. 'కేరళ స్టోరీస్ 2' 'కేరళ స్టోరీ' అనే సినిమాకు సీక్వెల్‌గా వస్తున్నటువంటి 'కేరళ స్టోరీ 2' ఇటీవల రిలీజ్ అయింది థియేటర్‌లో. ఈ సినిమా నడుస్తా ఉంది. దీనికి ఆదరణ గూడా పెరుగుతా ఉంది. అసలు ఏంటి 'కేరళ స్టోరీ' అంటే మనం ఆల్రెడీ 'కేరళ స్టోరీ' సినిమా చూసాం మొదటిది. ఇప్పుడు 'కేరళ స్టోరీ 2' దానికి సీక్వెల్‌గా వచ్చినటువంటి సినిమా నడుస్తా ఉంది. అయితే ఏంటి అంటే లవ్ జిహాద్, హిందూ అమ్మాయిలను ముస్లిం యువకులు ఎట్లా ట్రాప్ జేసి వాళ్ళను మతం మార్పిడి చేస్తారు, ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, వాళ్ళ మతంలోకి కన్వర్షన్ ఎట్లా చేస్తారనేది ఈ సినిమా నేపథ్యం. 'కేరళ స్టోరీ 2'లో ముగ్గురు 3 చోట్ల 3 విభిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిలకు జరిగినటువంటి కన్వర్షన్ నేపథ్యం ఏంటనేది ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి కూడా కేరళ హైకోర్టు అడ్డుకున్నది. రిలీజ్‌ని అడ్డుకున్నది. తర్వాత రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రిలీజ్ అయింది. ఇప్పుడు దేశమంతటా సినిమా థియేటర్‌లో ఈ సినిమా ఆడుతా ఉంది. అయితే ఈ సినిమా చూసిన హిందూ మహిళలు గావచ్చు, హిందూ అమ్మాయిలు గావచ్చు, స్టూడెంట్స్ గావచ్చు, అట్లాగే జనాలు గావచ్చు, వీళ్ళంతా ఒక ప్లెడ్జ్ తీసుకుంటా ఉన్నారు. మనం ఏదైతే బలవంతపు కన్వర్షన్‌లు, మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో, మత మార్పిడుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే మత మార్పిడులకు పూనుకుంటా ఉన్నారో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలనేది ఈ ప్లెడ్జ్ జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్‌ల్లో దీన్ని ఫ్రీ షోలు వేస్తా ఉన్నారు. చాలామంది స్పాన్సర్ షోలు చేస్తా ఉన్నారు. కొంతమంది ఈ విషయం ఏదైతే జరుగుతున్నదో, లవ్ జిహాద్ ఏదైతే ఉందో ఇది జనాలకు అందరికి తెలవాలి. ముఖ్యంగా హిందూ అమ్మాయిలకు తెలవాలనే ఉద్దేశంతో ఫ్రీ షోలు, స్పాన్సర్ షోలు ఏపిస్తా ఉన్నారు చాలా థియేటర్‌లో. అయితే ఇటీవల మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక ప్లెడ్జు, సినిమా అయిపోయిన తర్వాత నిర్వహించినటువంటి ఒక ప్లెడ్జు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో ఒకసారి చూద్దాం. संकल्प लेते हैं अपने धर्म की रक्षा करेंगे, देश की रक्षा करेंगे, अपनी बहनों को लव जिहाद में फंसने नहीं देंगे, जाति पाति से ऊपर उठेंगे, ऊपर उठेंगे, हम केवल हिंदू रहेंगे, केवल हिंदू रहेंगे। जब भी हमारे देश पे, हमारे धर्म पे कोई भी आ जाएगी, हम सभी मिलके उसका सामना करेंगे, धर्म की रक्षा करेंगे। भारत माता। సో, ప్రతి థియేటర్‌లో ఇట్లాంటి ప్లెడ్జులు నడుస్తా ఉన్నాయి, ప్రతిజ్ఞలు నడుస్తా ఉన్నాయి. ఈ హిందూ సనాతన ధర్మం మనమందరం ఏకంగా ఉండాలి. హిందూ ధర్మం ఎవరైతే పాడు చేయడానికి వస్తా ఉన్నారో వాళ్ళందరి మీద మనమంతా ఏకంగా ఉండి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మత మార్పిడులకు తెగబడుతున్నారో ముస్లింలను, వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా దూరం పెట్టాలనేది ఈ ప్లెడ్జ్‌ల యొక్క సారాంశం, ఈ ప్రతిజ్ఞ యొక్క సారాంశం. ఇది మహారాష్ట్ర ఒకటే కాదు, మహారాష్ట్ర అట్లాగే జార్ఖండ్, కేరళ, కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో ఈ ప్లెడ్జ్ నడుస్తూ ఉంది. మరొక వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో ఏంటనేది ఈ వీడియో చూడండి. जय श्री राम, जय श्री राम। సో ఇది మొత్తానికి 'కేరళ స్టోరీ 2' సంబంధించి ఏదైతే అంశం ఉందో, లవ్ జిహాద్ అంశం ఉందో, లవ్ జిహాద్ అంశంకు సంబంధించి ఎక్కువ మందిని జాగృతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ బారిన పడకుండా ఈ సినిమా అందరినీ అవేర్‌నెస్ తీసుకురావచ్చే విధంగా ఈ సినిమాను చాలామంది స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ ప్లెడ్జ్ కండక్ట్ చేసి వాళ్ళతో ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళను సామాజికంగా, ఆర్థికంగా దూరంగా ఉంచాలి. మీరు బయట ఏం వస్తువు కొన్నా కానీ హిందువుల దగ్గరనే కొనండి. ఎట్లాంటి బిజినెస్ పరంగా అట్లాగే ఆర్థికపరమైన ఏమైనా లావాదేవీలున్నా హిందువుల దగ్గరనే చేయండి అనేది ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో, ఇది 'కేరళ స్టోరీ 2' సంబంధించి ఒక చైతన్యం తీసుకొస్తా ఉంది. 'కేరళ స్టోరీయే' చాలా తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ దాని నేపథ్యం బాగా వర్కౌట్ అయింది. చాలామందికి రీచ్ అయింది ఆ మెసేజ్. ఇప్పుడు 'కేరళ స్టోరీ 2' మెసేజ్ కూడా
ఎక్కువ మంది హిందూ అమ్మాయిల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.